అప్పు పెళ్ళికి అన్నీ సిద్ధమవుతాయి. దుగ్గిరాల వారి కుటుంబం కూడా అక్కడికి వస్తుంది. అప్పు రూమ్లో కూర్చుని కళ్యాణ్ ఫొటోస్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అక్కడికి స్వప్న వస్తుంది. నువ్వింకా కళ్యాణ్ని ప్రేమిస్తున్నావా అనేసి అడుగుతుంది. స్వప్న తొందరగా బయటికి వచ్చి కళ్యాణ్కి కాల్ చేసి, నువ్వు అప్పుని ఫ్రెండ్గానే చూస్తున్నావా లేదా ఇష్టపడుతున్నావా? నాకు తెలీదు, కానీ అప్పు మాత్రం నిన్ను ఇష్టపడుతుంది. నాకెందుకో తను తప్పు చేస్తుంది అని అనిపిస్తుంది ఈ పెళ్ళికి సిద్ధపడి అని చెప్తూ ఉంటుంది. రాజ్ అక్కడ పక్కన నిల్చొని వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఈ అప్పుని కావ్యాని నమ్ముకుంటే లాభం లేదు. ఈ అప్పు కళ్యాణ్ పెళ్ళి నేనే చేయాలి. ఈ పెళ్ళిని ఇప్పుడు ఎలాగైనా ఆపాలి అనేసి సిద్ధమవుతాడు రాజ్. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.